ఎక్కడి నుంచి ఇప్పుడు నీకు ఈ స్థాయి అంటే మన హైదరాబాద్ నుంచి మీరు బీసీసీఐ టోర్నమెంట్‌ని రిప్రజెంట్ చేస్తూ ఆడినారు గదా! ఎట్లా అనిపిస్తుంది మీకు? అదెట్లా సాధ్యమైంది? ఆహ్, ఫస్ట్ 8 ఇయర్స్ ఉన్నప్పుడు క్రికెట్ స్టార్ట్ చేసిండే. అప్పుడు అంటే ర్యాండమ్‌గా సమ్మర్ క్యాంప్ అని చెప్పి డ్యాడీ ఏసిండే. ఇంకా అట్లా అట్లా చూసి మెల్లగా మితాలి రాజ్ మేడంని చూసి కొంచెం ఇన్‌స్పైర్ అయిండే ఇంకా. అట్లా కంట్రీకి రిప్రజెంట్ చేయాలి అట్లా అని చెప్పి, ఇంకా స్టేట్ టోర్నమెంట్స్ ఆడడానికి అందులో పార్టిసిపేషన్‌కి సెలక్షన్స్‌కెళ్తుండే. అట్లా సెలక్షన్స్‌కెళ్ళి ఒక ఏజ్ కేటగిరీకి రిప్రజెంట్ అయితే ఇంకా ఎక్కువ ఆహ్, ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంకా ఎక్కువ ఏజ్ కేటగరీస్ ఆడాలి. ఇంకా రిప్రజెంట్ చేయాలి స్టేట్‌కి, నేషనల్స్‌కి అని అనిపించింది. అట్లా ప్రాబబుల్స్ మ్యాచెస్, సెలక్షన్ మ్యాచెస్‌ల కన్సిస్టెంట్‌లీ స్కోర్స్ కొట్టుకుంటా రిప్రజెంట్ చేస్తుండే. అట్లా అండర్ 19, అండర్ 23 గూడా ఒకటే ఇయర్‌ల ఆడిండే. ఓకే. సో, ఏ ఏజ్ నుంచి స్టార్ట్ జేసినావు క్రికెట్ ఆడడం? 8 ఇయర్స్ ఉండే. 8 ఇయర్స్ నుంచే స్టార్ట్ జేసినావు. ఈ ఇంట్రెస్ట్ నీకు చిన్నప్పటి నుంచే ఉంది గదా! సో, ఇన్‌స్పిరేషన్ ఎవ్వరు మోటివేట్ జేసినారు? అంటే ర్యాండమ్‌గా సమ్మర్ క్యాంప్ అని ఎళ్ళిండే. కానీ ఇన్‌స్పిరేషన్ అంటే ఆ మధ్యలో ఇండియా వరల్డ్ కప్ రన్నర్స్ ఉండే. అయితే అప్పుడు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది మితాల్ రాజ్ మేడంని చూసి. ఇంకా ఇంట్లో అందరూ మోటివేట్ చేసిండే మంచిగా డ్యాడీ, మమ్మీ అందరూ మంచిగా మోటివేట్ చేసి ఓకే. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ చెప్పండి. సిబ్లింగ్స్ ఉన్నారా? ఒక ఎల్డర్ బ్రదర్ ఉన్నారు. ఓకే. మామ్, డ్యాడ్, మీరు అండ్ ఎల్డర్ బ్రదర్. ఓకే. అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లుంది నీకు? చాలా మంచిగుండే. అంటే స్టడీస్ వైస్ ఇంకా క్రికెట్ చూస్తే రెండిటిని మేనేజ్ చేయనీకి మస్తు హెల్ప్ చేస్తుండే. ఇంకా 2 బ్యాలెన్స్ చేయనీకి గూడా కొంచెం టఫ్ ఉంటుండే షెడ్యూల్. అట్లా మేనేజ్ చేయనీకి కొంచెం ఇంట్లో హెల్ప్ చేస్తుండే అంటే. ఇంకా న్యూట్రిషన్ వైస్ గూడా యాస్ ఎ అథ్లీట్ చాలా స్ట్రిక్ట్ ఉండాల్సొస్తుండే. హ్మ్. మమ్మీ చాలా హెల్ప్ చేస్తుండే. డ్యాడీ గూడా మంచిగా డ్రై ఫ్రూట్స్ అవన్నీ తెస్తుండే. అట్లా కొంచెం. ఓకే. అయితే నేను జూస్తే చాలా ఫిట్టుగున్నావు. ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటావు? అంటే టోర్నమెంట్స్‌కి మ్యాచ్ టైమ్‌లో ప్రాక్టీస్ టైమ్ ఉంటది గదా! ఎట్లాంటి ఫుడ్ తింటావు? ఇంకా ఇంకెట్లా కేర్ తీసుకుంటావు నీ సెల్ఫ్‌కి నువ్వు? అంటే రెగ్యులర్‌గా ఫిట్‌నెస్ సెషన్స్ అయితే ఉంటాయి. దాంతో పాటు న్యూట్రిషన్ మంచి ఫైబర్ కంటెంట్ ఫుడ్, మంచి కార్బ్స్, ప్రోటీన్ అట్లా తీసుకుంటాం. ఓకే. సో, ఆహ్, డ్యాడీ ఎక్కువ సపోర్ట్ జేస్తారా? మమ్మీ ఎక్కువ సపోర్ట్ జేస్తారా? అట్లేం లేదు. ఇద్దరు ఈక్వల్లీ ఎక్కువ సపోర్ట్ చేస్తారు. ఇద్దరు. ఓకే. నీకు క్రికెట్‌లోనే ఈ ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది? నేను క్రికెట్‌లోనే ఏదన్నా సాధించాలనే తపన నీ లోపల ఎందుకొచ్చిందంటావు? అట్లా మెల్ల సమ్మర్ క్యాంప్ నుంచి ఆడుతుంటే ఇంకా ఉమెన్స్ క్రికెట్ గూడా అప్పుడే కొంచెం హైప్ అయితుండే. అట్లా నాకు గూడా కంట్రీకి నేను రిప్రజెంట్ చేయొచ్చు అని అనిపించింది.